ఆత్మకూరు పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు నల్ల జెండాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు మద్దతు పలికాయి. ఈ నిరసన ర్యాలీ పట్టణంలోని పీర్ల చావిడి వద్ద నుండి బయలుదేరి బీఎస్ఆర్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. కార్యాలయం వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మకూరు ఆర్డీఓ పావని అందుబాటులో లేకపోవడంతో పరిపాలనా అధికారి నిరంజన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర సహాయ కమిటీ సభ్యులు పటాని యస్తాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛా హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు చిల్లకూరు ఆదిశేషయ్య, వైసీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండా వెంకటేశ్వర్లు, వైసీపీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి, సిపిఎం పార్టీ సభ్యులు లక్ష్మీపతి, సంతాని భారీగా ముస్లింలు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ చేసి ముస్లిం సమాజం మీద దాడిని మొదలుపెట్టింది. మన తాత ముత్తాతలు, ప్రభువులు, రాజులు మనకెంతో వేల ఎకరాలు దానం చేశారు. ముస్లిం సమాజం ఈ దేశంలో పేదరికంలో కొట్టుమిట్టుంది. పిల్లల్ని చదివించలేక, వారి ఆరోగ్యాలను చూసుకోలేక అనాథులుగా, పేదలుగా మిగిలిపోతున్నారు. వారికి భూములు ఉండాలి. భూముల ద్వారా వచ్చినట్టు ఆస్తుల్ని మదర్సాలు నిర్వహించి పేద ప్రజలకు విద్యను అభ్యసించే దానికోసంగా, అదేవిధంగా కబరస్థాన్లు ఏర్పాటు చేసుకునే దానికోసంగా, దర్గాలు, మసీదులు కట్టుకునే దానికోసంగా వక్ఫ్ బోర్డులో వక్ఫ్ ఆస్తుల్ని, స్థలాల్ని మనకి ఇచ్చుంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ సర్కారు ముస్లిం మీద, ముస్లిం సంఘాలని, ముస్లిం నాయకుల్ని, ముస్లిం కార్యకర్తల్ని ఉరితాడేసి ఉరి తీస్తాము, మీరు ఈ దేశంలో దేశద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి ఈ రోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ముస్లిం సోదరులు, ఈ దేశ భక్తులు, ముస్లిం సోదరులు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు మా తరం. వారి వారసులను మేము ఈ రోజు భారతదేశంలో ముస్లింస్ గా, దేశ భక్తులుగా ఉన్నాం. అటువంటి దేశ భక్తుల మీద మీరు దాడులు చేసి మా ఆస్తులను లాక్కొని అదాని, అమ్మానికి పంచిపెట్టాలంటే ఈ దేశం నుండి ముస్లిం సమాజం చూస్తూ ఊరుకోదు. ముస్లింస్లే కాదు, ఈ దేశం నుండి లౌకిక కలుపుకొని, ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలందరినీ కలుపుకొని మీ మీద పోరాటం చేస్తాం. మా ఆస్తుల్ని కాపాడుకుంటాం. మా వక్ఫ్ బోర్డు ఆస్తులన్నింటినీ కాపాడుకుని మా ప్రయోజనాల కోసంగా, మా పిల్లల చదువుల కోసంగా, మా ఉన్నతి కోసంగా ఉపయోగించుకుంటామని చెప్పి తెలుపుకుంటూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి మిత్రుడికి, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ప్రజా సంఘ నాయకులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Please subscribe to N3 TV. ఐఐటి దిగ్గజం, విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.